రాష్ట్రం అన్ని తీర్ల ఎలుగులా కావాలంటే మోదాలు ఎక్కడింత చెత్త చెదారం లేకుండా సాప్ సీపు కనబడాలి. అట్లయితేనే బొచ్చడి పెట్టుబడులు వస్తాయి, పొల్లగాండ్లకు కొలువులుగిన దొరుకుతాయి. ఆగో గీలాగు ఎట్లా కనిపెట్టిండో ఏమో గాని ఏపీ సీఎం చంద్రబాబు సార్ మాత్రం రాష్ట్రంలో ఎక్కడింత చెత్త కనబడొద్దని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యం పెట్టిండు. ఎరికే కదా. అగో గా కార్యానికి సంబంధించి మీటింగ్ ఒకటి శ్రీకాకుళం జిల్లాలో అయిందట. మరాడ సారు ఏమేమి ముచ్చట్లు చెప్పిండో అట్లా పోయార్చుకొని వద్దాం పాన్లి. ఏపీ సీఎం చంద్రబాబు సార్ శ్రీకాకుళం జిల్లాకు పోయిండు శనివారం నాడు. నరసన్నపేటలో సర్కారులో పెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యంలో హాజరుపడి జనాలకు మస్తు ముచ్చట్లే చెప్పిండు. మొదలు చెత్తను సాఫ్ చేసి ఓ షెడ్డును చాలు చేసిండు. అటెనక మాట్లాడుకుంటా రాష్ట్రంలో ఎక్కడింత చెత్త అవపడదు, ప్లాస్టిక్ వాడకాన్ని పురాగా తగ్గియాలి, వెళ్లిన చెత్తను మున్సిపాలిటీలు ఎప్పటికప్పుడు కొంచబోతురు, దాని నుంచి కరెంట్ తయారైతుంది కాబట్టి జనం సుధా రోడ్ల మీద వేయకుండా బాధ్యతగా వాళ్ళకి అప్పచెప్పాలని పూసగూర్చుండు. అందుకోసం పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సేవలు తారీఫు చేసిండు ముఖ్యమంత్రి. అంతకంటే మొదలు బుల్లెట్ బండికి పోదిచ్చిన సీఎం సారు చిన్నప్పటికి ఈ బండిని రయ్య దంచకపోతుంటిని అని చెప్పుకొచ్చిండు. ఇక ఇదిట్లుంటే తల్లికి వందనం పథక సాయం ఇప్పుడు 15,000 ఉంది కదా, దాన్ని మరింత పెంచే ఆలోచన చేస్తున్నాం, దానికి సంబంధించిన మాట ముచ్చట్లన్నీ నడుస్తున్నాయని చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి. అట్లనే 3-4 పిల్లలుంటే చాలా మంది తల్లిదండ్రులు భారం అనుకుంటారు, కానీ వాళ్ళు బరువు కాదు మన ఆస్తి అని మాట్లాడుకొచ్చిండు సారు. అట్లనే ఇంకేమన్నాడో వినురి. 3వ చైల్డ్ కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం, 4వ చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటిరా ఇంట్లో 3వ బిడ్డ పుడితే 30,000, 4వ బిడ్డ పుడితే 40,000 ఇవ్వాలని ఆలోచన చేస్తుందట సర్కారు. ఇక ఈ ముచ్చట చెప్పగానే ఒక్కొక్కరు ఒక్కో తీరుగా శైలి ఊపిరి సార్కెళ్ళి ఇక పనిల పని పాత సర్కారు సుధా ఓ మలక పొల్లు అరుచుకుండు. 5 ఏళ్లు కుర్చీలో కూర్చొని రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చిరు, అంతా ఆగమాగం చేసిరు. అయినా కూడా మా తెలివి ఒడుపుతోని చిన్నగా మెల్లగా మళ్ళీ తొవ్వల పెడుతున్నాం అని సురుకులు పెట్టిండు. 5 సంవత్సరాలు గొడ్డలి పార్టీ చేసిన అరాచకం, మీ ఆస్తులన్నీ మార్చేశారు. అందుకే నేను ఒకటి ఆలోచించాను, జీవితంలో మళ్ళీ మీ భూముల జోలుకు రాకుండా టెక్నాలజీ బాగా అభివృద్ధి చేశాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ, QR కోడ్ పెట్టి మీ భూములు సర్వే చేసి మీ ఆమోదంతో మీ రికార్డు మీకు ఇచ్చే బాధ్యత సంవత్సరం పెట్టుకున్నా. రాబోయే 2027 మార్చికి ఎక్కడా భూ తగాదాలు లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అదన్నట్లు రైతుల భూముల జోలికి ఎవ్వరు రాకుండా టెక్నాలజీకి మద్దతు చేస్తుందట సర్కారు. అంచిగా ముంగడ భూమి పంచాయతీలు చాలా మటుకు తగ్గుతాయి అన్నట్లు. మొత్తానికి 20 ఏళ్లలో ఏపీ హాలతే మారిపోతుంది చూడుర్రి అని జనాలకు మంచి చెట్లు చెప్పిండు ముఖ్యమంత్రి. మరి ఎట్టెట్ల ముంగడికి పోతారో ఏమో చూడాలి.